ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. క్రాంతి చేయి తగింది. పోతుందండి. ఎవరు నువ్వు? అయ్యో అయ్యో నీలాంటి వాళ్ళ చేతుల్లో అన్యాయం అయిపోయిన మా అక్కకి తమ్ముణ్ణి. అన్యాయం జరుగుతున్న ఈ అక్కకి రక్షకుణ్ణి. భార్యను వదిలేసి ఈ లపాకితో జంప్ అయిపోదాం అనుకుంటున్నావా? ఇప్పుడు నువ్వు మాట్లాడిందంతా విన్నాన్రా. అందుకే నీకు బుద్ధి చెప్పడానికే నీ చెయ్యి కోసా. రక్తం పోతుందండి, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి. ఏంటో వెళ్ళేది? ఇదంతా నీ సెటప్పే కదా? ఇదిగో అక్క తమ్ముడా, నువ్వు చెయ్యి కోసినంత మాత్రాన నేను మారిపోయి దీన్నేం ఏలుకోను. తెలుసు, ఎంత మూర్ఖుడైనా సరే చావు దగ్గర పడినప్పుడు ఆటోమేటిక్గా మారతాడు. చావడం ఏంటండి? విషం పూసిన కత్తితో వీణ్ణి కోశాను. కాసేపట్లో వీడు చస్తాడు. ఏంటి విషమా? ఇదిగో బంగారం, ఈయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళు. ఈయన చచ్చాడనుకో, కేసు నెత్తి మీద వేసుకుని లోపలికెళ్ళు. టాటా. అయ్యో ఏంటి కేసా? ముందు నన్ను త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళి డార్లింగ్. ఏమండి, నేను తీసుకెళ్తాను రండి. నువ్వెందుకే? నా డార్లింగ్ తీసుకెళ్తుంది. పద డార్లింగ్. క్రాంతి, చావు ఎలాంటి వాళ్ళకైనా మార్పుని తీసుకొస్తుంది కదా. చూస్తుంటే మీరాశించినట్టే జరిగేలా ఉంది మేడం. మన్మథరావులో మార్పు వస్తే వాణిశ్రీ గారికి కష్టం తీరినట్టే. పదండి మనం వెళ్దాం. సరిపదా. ప్రాబ్లం ఏం లేదు కదా డాక్టర్? ప్రస్తుతానికి ఏం లేదమ్మా, కానీ మిగిలింది 3 నెలలే. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? కోసిన కత్తికి ఏం పూసారో తెలీదు గాని ఈయన బాడీలో ఆర్గాన్స్ అన్నీ ఒక్కొక్కటిగా డ్యామేజ్ అయిపోతాయి. ముందు చేతులు, తర్వాత కాళ్ళు పడిపోతాయి. తర్వాత మంచానికే పరిమితమైపోతాడు. ఓ 3 నెలల్లో పైకి పోతాడు. అలా జరగకూడదు. ఏదో ఒకటి చేయండి డాక్టర్. నేనే దగ్గరుండి ఆయన చూసుకుంటాను. అది ఇంకా ప్రమాదమమ్మా. ఇక నుంచి ఆయన్ని ముట్టుకున్నా, ఆయనకి దగ్గరుండి సపర్యలు చేసినా ఈ ఎఫెక్ట్ వాళ్ళకు కూడా పడి వాళ్ళు బ్రతకడం కూడా 3 నెలలే ఉంటుంది. డార్లింగ్, మన జర్నీ ఇంత షార్ట్ టైంలోనే క్లోజ్ అయిపోతుందా? ఈ 3 నెలలు నువ్వు నాతోనే ఉండాలి. నువ్వు నా పక్కనే ఉండాలి. నేనుంటానండి. నువ్వుంటే 3 నెలల్లో కాదే, నెల రోజుల్లోనే చేస్తాను. పో ఇక్కడి నుంచి డార్లింగ్. నన్ను ముట్టుకుంటే నీకొచ్చిన రోగమే నాకు వస్తుందని చెప్పారు కదా డాక్టరు. డార్లింగ్. ఎవరా డార్లింగ్? ముసలి నక్క. ఏదో డబ్బుంది కదా అని నీతో పాటు తిరగడానికి ఒప్పుకున్నాను. నీతో పాటు చావాల్సిన కర్మ నాకేంటి? నువ్వు కాకపోతే ఇంకో డబ్బు నన్ను చూసుకుంటాను. గుడ్ బై. డార్లింగ్,
డార్లింగ్ 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 నన్ను వదిలి వెళ్ళిపోవద్దు డార్లింగ్. డాక్టర్ గారు, మీరైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, నేను చూసుకుంటాను. ఆయనతో పాటుంటే ప్రాబ్లం అని చెప్తున్నా కదమ్మా. ఆయనతో నా మెడలో తాళి కట్టించుకుని చావైనా బ్రతికైనా ఆయనతోనే అనుకుని ఆయన జీవితంలోకి వచ్చిందాన్ని. ఆయనతో బ్రతికే అదృష్టాన్ని ఆయన ఇవ్వనంటున్నారు. కనీసం చచ్చే అదృష్టాన్నైనా మీరు కాదనకండి. దయచేసి ఆయనకి ట్రీట్మెంట్ చేయండి డాక్టర్. మీ కాళ్ళు పట్టుకుంటాను డాక్టర్. వద్దొద్దు, నువ్వు నాతో పాటు ఉండొద్దు, వెళ్ళిపో. ఏమండి, ఇంకా మీకు నా మీద కోపం పోలేదా? కోపం కాదు వాణిశ్రీ, కోపం కాదు. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. నేను కావాలనుకున్నది మంచాన పడతాననేసరికి వెళ్ళిపోయింది. అదే వద్దనుకున్న నువ్వు ప్రాణాలిస్తానంటున్నావు. నీలాంటి దాన్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించు. ఏ దేశమైనా నేను తీసుకెళ్తాను. ఆయన బ్రతకాలి, ఆయన బ్రతకాలి డాక్టర్. అయ్యో, ఏమండి, ఏమండి? అలా పిలిపించుకునే అదృష్టం నాకు లేదే. నీలాంటి దేవతని బాధ పెట్టినందుకు నాకిలా జరగాల్సిందే, జరగాల్సిందే, జరగాల్సిందే. అమ్మా క్రాంతి, మా ఆయనకి ఏం ప్రాబ్లం లేదు. మీ ఆయన్ని కత్తితో కోసింది నేనే. ఆ కత్తికి ఎలాంటి విషయం లేదు. ఏంటి, విషం పూయలేదా? మరి 3 నెలల్లో చనిపోతానని చెప్పి డాక్టర్ చెప్తున్నారు. ఇదంతా మీలో మార్పు తేవడం కోసమే మేమంతా కలిసి ఆడిన నాటకం. అంటే మా ఆయనకి ఏం కాదా? ఏం కాదమ్మా. మీరు చెప్పేది నిజమా? అవును వాణిశ్రీ, నాకేం కాదంట, నేను బతుకుతానంట. నీ భార్యకి పరాయి ఆడటానికి ఉన్న తేడా ఏంటో ఇప్పటికైనా అర్థమైందా మన్మథరావు గారు? అర్థమైంది మేడం. నేను చస్తానని తెలిసి కూడా ఇది నాతో పాటే ఉంటానంది. చావడానికి కూడా సిద్ధపడింది, పిచ్చిది. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇక నుంచి చావైన బతుకైనా దీంతోనే, కడవరకు దీంతోనే. చిన్నదానివైనా నా కళ్ళు తెరిపించావమ్మా. తప్పండి. మీరిద్దరూ కలిసి హ్యాపీగా ఉండాలని నేను కోరుకునేది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.